అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న పకోడీ అండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దామా అండి. ముందుగా మనం మొక్కజొన్నలు తీసుకొని మొక్కజొన్న మంచిగా ఒలుసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత శనగపిండి వేసుకుందాం. కొంచెం శనగపిండి, కొంచెం కారం, కొద్దిగంత పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మొక్కజొన్నలో వాటర్ ఉంటుంది కదా, కొంచెం గట్టిగా పిండినట్టు కలుపుకుందాం. ఎందుకంటే మొక్కజొన్నలో వాటర్ ఉంటుంది కదా, అది వస్తుంది. తర్వాత ఇంకొంచెం వాటర్ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలండి. తర్వాత మనం కళాయిలో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మొక్కజొన్న కొంచెం వేసుకుందాం. పకోడీ లాగా వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అప్పుడప్పుడు మధ్యలో ఇలా తిప్పుతూ ఉందాం. చూసారా ఎంత మంచిగా అవుతున్నాయో. చూసారా అండి, మనది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. అప్పుడు తీసేసుకుందాం. మంచిగా ఆయిల్లో హీట్ చేయాలి, అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత సెకండ్ టైం కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసుకోండి. ఇవి కూడా మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం. సో ఇవి కూడా అయిపోయాయండి. పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేశాక గార్నిష్ లెక్క పైన చల్లుకుందాం. పచ్చిమిర్చికి కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా తినేయడమే అండి. ఇవి టేస్ట్ క్రిస్పీగా, కొంచెం తీయగా చాలా బాగుంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అంతవరకు బాయ్ అండి అందరికీ.